తాజా అంశం చూస్తున్నాం. ప్రపంచ మార్కెట్లపై బ్రెగ్జిట్ ఫలితాలు ప్రభావం చూపిస్తున్నాయి. బ్రెగ్జిట్ ఫలితాల నేపథ్యంలో పౌండ్ భారీగా పతనమైంది. పౌండ్ మారకం విలువ 31 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరింది. మరింత సమాచారాన్ని మార్కెట్ విశ్లేషకులు సతీష్ కంతెటి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సతీష్ గారు. ఇది స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ స్టాక్ మార్కెట్లపై ప్రభావం ఏ మేరకు ఉండొచ్చు? అంటే ఇప్పుడు బ్రెగ్జిట్ అయిన తర్వాత యూకే పౌండ్ దాదాపు 9-10% దాకా డాలర్ కి అగెనెస్ట్ గా పడింది. సో మిగతా అన్ని కరెన్సీస్ కూడా డాలర్ కి అగెనెస్ట్ గా వీక్ అవుతున్నాయి. మన కరెన్సీ కూడా 1.5% పడి 68 రూపాయల పైన డాలర్ కి వచ్చింది. సో షార్ట్ టర్మ్ లో ఈ కరెన్సీ మూవ్మెంట్స్ వల్ల అండ్ యూరోప్ లో మిగతా దేశాలు కూడా మెల్లిగా బ్రెగ్జిట్ లాగా యూరోలోంచి వెళ్ళడానికి మొగ్గు చూపుతారనే వ్యూతో కొద్దిగా షార్ట్ టర్మ్ అన్సర్టనిటీ పెరిగింది. కాబట్టి నియర్ టర్మ్ లో అన్ని ప్రపంచ మార్కెట్స్ మన మార్కెట్ తో సహా సెల్లింగ్ ఆర్ కరెక్షన్ చూసే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అంటే ఈ వీక్నెస్ షార్ట్ టర్మ్ లో కొనసాగే ఛాన్సెస్ ఎక్కువ ఉందండి. ఈ పరిస్థితిలో మదుపరులకు మీరు ఎలాంటి జాగ్రత్తలు సూచిస్తున్నారు? అంటే ఇప్పుడు షార్ట్ టర్మ్ పొజిషన్స్ ఉన్నాళ్ళు స్టాప్ లాస్ పెట్టుకుని ఎగ్జిట్ అయ్యేటట్టు ప్లాన్ చేయాలి. వాళ్ళ స్టాప్ లాస్ ట్రిగర్ అయితే. అండ్ నియర్ టర్మ్ ఈ మార్కెట్ కుదిటి పడే వరకు ట్రేడింగ్ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాం. ఎందుకంటే ఫర్దర్ గా నియర్ టర్మ్ లో వీక్నెస్ పెరిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి. ధన్యవాదాలు సతీష్ గారు. బ్రిటన్ ఐరోపా సమాఖ్యలో కలిసి ఉండాలా లేక విడిపోవాలా అనే అంశాన్ని తేల్చేందుకు నిర్వహించిన బ్రెగ్జిట్ ఫలితాలు ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఈ అంశంపై ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా ప్రాథమిక ఫలితాల్లో ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవాలని కోరుకునే వారి వైపే మొగ్గు కనిపిస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఓటింగ్ ముగియగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండు వర్గాల మధ్య తీవ్ర పోటీ ఉన్నట్టు ఓట్ల లెక్కింపు ద్వారా స్పష్టమవుతున్నా ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలు విడిపోవాలన్న వారి సంఖ్య కాస్త ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నాయి. తొలి ఫలితం సండర్లాండ్ నుంచి రాగా అక్కడి ప్రజలు బ్రెగ్జిట్ వైపు మొగ్గు చూపారు. నగరంలోని 134,400 ఓట్లు ఉండగా 82,394 మంది విడిపోవాలని, 51,930 మంది ఈయూలో కొనసాగాలని నిర్ణయించారు. ఇక న్యూ కాజిల్ ప్రజలు కలిసే ఉండాలని కోరుకున్నారు. మొత్తం 382 కౌంటింగ్ ఏరియాల్లో ఇప్పటి వరకు 205 చోట్ల ఫలితాలు వెలువడగా 51.62% మంది ప్రజలు విడిపోవాలని, 48.38% ప్రజలు కలిసి ఉండాలని తీర్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. బ్రెగ్జిట్ తుది ఫలితాలు ఈ మధ్యాహ్నానికి వెలువడనున్నాయి. ఇదే అంశంపై బ్రెగ్జిట్ ప్రభావంపై విదేశీ వ్యవహారాల నిపుణులు పాపారావు గారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. పాపారావు గారు నమస్కారం అండి. బ్రెగ్జిట్ ఫలితాలు మన దేశంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? బ్రెగ్జిట్ ఫలితాలు ఖచ్చితంగా అంతర్జాతీయంగా ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటే ఈక్విటీ మార్కెట్స్ లాంటి వాటి మీద అన్నిటి మీద చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తాయి. అది ఇప్పుడు ఆల్రెడీ బ్రెగ్జిట్ లోని యూరోపియన్ యూనియన్ ని వదిలి వెళ్లాలనే దిశగా మేజర్ చుంక్ ఆఫ్ ఓట్స్ అంటే మెజారిటీ ఓటర్లు నిర్ణయించుకున్నారనేది అక్కడ ఓటింగ్ సరళిని బట్టి కనపడుతుంది. కాబట్టి కౌంటింగ్ లో ఖచ్చితంగా ఇప్పటికే మన షేర్ మార్కెట్ దానికి ప్రభావానికి లోనై కొంచెం బాగానే దిగజారటం 250 పాయింట్ల పైన దిగజారు ఉన్నట్టుంది. అట్లాగే అంతర్జాతీయంగా కూడా డౌ ఫ్యూచర్స్ కూడా 500 పాయింట్స్ ఇందాక ఒక 45 1 అవర్ బ్యాక్. అలాగే పౌండ్ వాల్యూ అయితే 31 ఇయర్ లోలో ఉంది. 31 ఇయర్స్ తో పోలిస్తే బ్రిటన్ పౌండ్ వాల్యూ 31 ఇయర్స్ కిందట ఉన్నటువంటి స్థాయికి అధోముఖంగా ప్రయాణం. అంటే తీవ్రమైనటువంటి ఒత్తిళ్ల మధ్య ఈ రోజు
అంతర్జాతీయ ఫైనాన్షియల్ వ్యవస్థ, ఈక్విటీ మార్కెట్స్ ఉన్నాయి. దీనంతటి ప్రభావం గతంలో లెహమన్ బ్రదర్స్ అప్పుడు అమెరికాలో ముందు ఫైనాన్షియల్ గా షేక్ అవటం ప్రపంచంతో అది అమెరికాలోని కంపెనీలు దాంతో బిగినై అంతిమంగా అది రియల్ ఎకానమీ అంటే ఉపాధి కల్పన ఎకానమీ, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్ మీద కూడా జనాల పర్చేసింగ్ పవర్ పడిపోవటం రూపంలో పడి ఆ సెక్టర్స్ కూడా దెబ్బతింటాం. కాబట్టి ఏంటి ఇప్పుడు ఫైనాన్షియల్ ఎకానమీ అనేది షేక్ అవటం అనేది ఆల్రెడీ కనపడుతుంది మనకి స్పష్టంగా. పాపారావు గారు, ఇప్పటికే స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలో ఉన్నాయి. మిగిలిన రంగాలపై ఎలాంటి ప్రభావం ఉండొచ్చు అంటారు? మిగిలిన రంగాలపై తక్షణం, ఎందుకంటే మిగిలిన రంగాల స్టాక్ మార్కెట్ అనేది ఫైనాన్షియల్ రంగం, దాని మీద ఖచ్చితంగా వెంటనే కనపడుతుంది. ఎందుకంటే దాని అందుకని హాట్ మనీ అనేది కూడా ఒక పేరుంది. ఈక్విటీ మార్కెట్స్ మనీకి వెంటనే పోయేదానికి ఈ మైక్రో సెకండ్ వేగంతో కదలాడే పెట్టుబడులు, ఈ ఫైనాన్షియల్ క్యాపిటల్, ఈక్విటీ మార్కెట్స్ ఇవన్నీ, లేకపోతే కరెన్సీల విలువలు లాంటి ఇది తక్షణం అంటే సెకండ్ల తేడాతో కూడా తేడాలు కనపడేటువంటి పరిస్థితి దానిలో ఉంది. కాకపోతే రియల్ ఎకానమీ ఏదైతే ఉపాధిని కల్పిస్తుందో, ఉత్పత్తి రంగం, సేవా రంగం, ఇట్లాంటి వాటిల్లో పడే ప్రభావం అనేది స్లోగా మెల్లమెల్లగా ఓవర్ టైం కనపడుతుంది. అయితే నేను అనుకోవటం ఏంటంటే ఇది బ్లిప్ లాంటిది అవి కూడా అయ్యే అవకాశం ఉంది. ఏంటంటే ఇప్పుడు సడన్ గా ఈ ఫియర్ ఫ్యాక్టర్ అనేది ఒక మార్కెట్స్ లో ఈ క్షణాలు పనిచేస్తుంది. బ్రిటన్ వెళ్ళిపోతుంది అనే భయం కొద్దీ విపరీతంగా మార్కెట్స్ చాలా షేకీగా ఉంటాం. ఎందుకంటే నిన్నటిదాకా ఉంటది అనేది కొంత హోప్ పెట్టుకునే మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా పెరిగినాయి, ఆ పౌండ్ కూడా పెరిగింది. కానీ ఇప్పుడు బయటకు వెళ్ళిపోతుంది అనేది ఫియర్ ఫ్యాక్టర్, చాలా మేజర్ ఫియర్ ఫ్యాక్టర్ ఇది. అయితే ఏంటంటే దీని తాలూకు ఎఫెక్ట్ ఎంతకాలం ఉంటుంది, అది స్ప్రెడ్ అయ్యి రియల్ ఎకానమీని కనుక ఎఫెక్ట్ చేసేటట్లయితే, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ని, సేవా రంగాన్ని కనుక అది ఎఫెక్ట్ చేస్తే దట్ ఈస్ గోయింగ్ టు బి లాంగ్ రన్ అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి డ్యామేజింగ్. ఈ లోపు కనుక ఇది ఫైనాన్స్ సెక్టర్ వరకే దాన్ని కనుక సెంట్రల్ బ్యాంకులు కానీ గవర్నమెంట్లు కానీ జాగ్రత్తలు తీసుకుని దాన్ని కొంచెం కంటైన్ చేయగలిగేటట్లయితే కనుక కొంత తాత్కాలికమైంది కానీ మిగులుద్ది పరిణామం. పాపారావు గారు, జాగ్రత్తలు అంటే ఎలా? ఈ స్టాక్ మార్కెట్లకి, సెన్సెక్స్, నిఫ్టీ ఇలాంటి మార్కెట్లన్నిటికీ ఏమైనా విరామం అంటే కాస్త సమయం పాటు వాటిని మూసివేయడం ఎలా జరుగుతుందంటారా? చిన్న ఉదాహరణ చెబుతాను. మూసివేయటం ఒక ఫ్యాక్టర్. అది ఎక్కడంటే బాగా అసలు బ్లడ్ బాత్ అంటారు, రక్తశక్తం అయిపోయిన విధంగా అసలు మార్కెట్లు కుప్పకూలిపోవటం, బ్రోకర్లు కానీ లేకపోతే ఇన్వెస్టర్లు కానీ బెంబేలెత్తిపోయి చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి, మానసికంగా కానీ వాళ్ళ నిజ పరిస్థితులు కానీ చాలా తీవ్రంగా మారినప్పుడు అలాంటివి కూడా జరుగుతాయి. మార్కెట్ లో ట్రేడింగ్ సస్పెండ్ చేస్తారు. అట్లాంటప్పుడు అది కూడా చూద్దాం, కొంచెం దానికి కొంచెం టైం ఉంది. అయితే ఈ లోపుగా ఏంటంటే పరిస్థితులు రిజార్ట్ అనే దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉండొచ్చు అంటే రకరకాలుగా మన ఉదాహరణ చెబుతుంది. దాన్ని ఆపగలగటువంటి ఈ రోజు ఈ ఫైనాన్షియల్ పతనాన్ని, ఈక్విటీ మార్కెట్స్ పతనాన్ని ఆపగలగటువంటి మొన్న యాక్చువల్ గా రఘురామ్ రాజన్ గారు పదవిలోంచి దిగిపోయేటప్పుడు శుక్రవారం టైం ఎప్పుడు జరిగితే సోమవారం మార్కెట్లు పడిపోతాయని అందరం అనుకున్నాం, ఎంతో కొంత జరుగుద్దని. అయితే సోమవారం జరగల, మార్కెట్లు పడలా, ఇన్ఫాక్ట్ పెరిగినాయి వాస్తవానికి మన మార్కెట్లు. అయితే ఇప్పుడు పాపారావు గారు, ఇప్పుడు మనం చూస్తున్నాము సెన్సెక్స్ 700 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లు పైగా నష్టంలో ఉంది. అంటే ఈ ఊపు ఇలాగే కొనసాగుతుంది అంటారు మరి కాసేపు? అంటే ఈ లోపు, సాయంత్రం లోపు భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కొంత ఉపశమనం ఇవ్వగలవు, కానీ ఈ రోజుకి మాత్రం మొత్తం మీద మార్కెట్లో పతనం ఖచ్చితంగా కొనసాగే అవకాశం ఉంది. అది ప్లస్ ఎందుకంటే ఇది ఇక్కడ తయారైనటువంటి వంటకం కాదు ఈ పతనానికి కారణం. యూకేలో తయారైంది, దాని మీద యుఎస్ మీద ఇంపాక్ట్ పడుతుంది, గ్లోబల్ గా యూరోప్ లో మొత్తం ఇంపాక్ట్ ఉంది. కాబట్టి అక్కడి నుంచి దాని ఎఫెక్ట్ అనేది మనకి తీవ్రంగా ఇలా సోకుతుంది. కాబట్టి అక్కడ తీసుకునే నిర్ణయాలు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, వివిధ దేశాల్లో సెంట్రల్ బ్యాంకులు, ఆ దేశాల ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి దీని గురించి, ఎందుకంటే అందరూ ఇబ్బందులు ఉన్నారు, యుఎస్, యూకే, యూరోపియన్ అన్ని దేశాలన్నీ. కాబట్టి వాళ్ళ నిర్ణయాలు ప్లస్ మనం తీసుకోబోయే దీని గురించి మనం ప్రకటించాయి. అయితే అన్ని కలిసి డిటర్మిన్ చేస్తాయి ఎంత మేరకు నష్టం జరుగుద్ది, ఎంత తగ్గుద్ది అనేది. అయితే నష్టం మాత్రం ఈ రోజు ఖచ్చితంగా ఉండటం అనేది ఆపలేం అనేది నిజం. ధన్యవాదాలు పాపారావు గారు. ప్రపంచ మార్కెట్లపై బ్రెగ్జిట్ తీవ్ర ప్రభావం చూపుతోంది. బ్రెగ్జిట్ ఫలితాల నేపథ్యంలో పౌండ్ భారీగా పతనమైంది. 31 ఏళ్ల కనిష్ట స్థాయికి పౌండ్ మారకం విలువ పడిపోయింది. బ్రెగ్జిట్ ఫలితాల నేపథ్యంలో మన స్టాక్ మార్కెట్లు కూడా భారీగా పతనమవుతున్నాయి. 750 పాయింట్లకు పైగా సెన్సెక్స్ నష్టపోయింది. 200 పాయింట్లకు పైగా నిఫ్టీ కూడా నష్టంలో ఉంది.